దేవుడు మంచి చేస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు మనకు డబ్బులు ఇస్తే యథార్థంగా బ్రతకాలి, లేకపోతే ఆయన దూషించాలి. అది అలా ఆవిడ పరిస్థితి. ఈ శ్రమంలోనే నువ్వు నిలబడతావా, దూషిస్తావా? అయితే ఇప్పుడు శోధకుడు వచ్చి శోధిస్తూ ఉన్న యోబు దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఈడు తిట్టేసి దేవుని వదిలేస్తాడు. మొత్తం పోయింది. ఆ దేశం నుంచి వచ్చి కొని ఆయన సంపద దోచుకున్నాడు. గాలి వచ్చేసి ఇల్లంతా కొట్టి సుడిగాలితో కొట్టయితే పిల్లలు చచ్చిపోయిండ్రు, మొత్తం 10 మంది చచ్చిపోయిండ్రు. అంతా పోయినా ఏమనిపిస్తుంది? దేవుడేంట్రా రోజు ఉదయం లేచి బలి అర్పిస్తున్నా, నా ఒక్కడి గురించి కాదు, నా 10 మంది కోసం బలిలు అర్పించడమే నా జీవితంలో సాగిపోతుంది కదా. అరే నేను దేవుడికి ఇంత చేస్తున్నా కదా. దేవుడు అలా చేసేటంటే అనలేదంట. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను దిగంబరినిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. నేను పుట్టినప్పుడు ఏమి తేలా, ఈ 7,000 ఆడదూడలు నా దగ్గర లేవు, లేదా ఈ సంపద అంతా నా దగ్గర లేదు, ఏ వస్త్రం లేని వాళ్ళు వచ్చినా అట్టాగే పోతా. దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు. అబ్బా ఏ విశ్వాసం అది, ఏ విశ్వాసం! అప్పుడు ఒళ్ళంతా మరి అతి భయంకరమైన మరి గాయాలైపోయి వాసనతో ఇబ్బందికరంగా చేతులు గోక్కునే పరిస్థితి లేక చల్లా పెంకులు తీసుకొచ్చి గోక్కున్న పరిస్థితుల్లో అలా ఆవిడ ఈ బతుకునేది సత్యమా? దేవుడు దూషించాను. అతని భార్య వచ్చి నీవు ఇంకాను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అంటే ఉద్దేశం ఏంటి? దేవుడు మంచి చేస్తే యథార్థంగా బ్రతకాలి, దేవుడు మనకు డబ్బులు ఇస్తే యథార్థంగా బ్రతకాలి, ఉండాలి, లేకపోతే ఆయన దూషించాలి. అది అలా ఆవిడ పరిస్థితి. అందుకతడు మూర్ఖురాలా, మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు, మనం దేవుడి వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అని. చూడండి ఎంత గొప్ప మాట. ఏ విషయమందు నువ్వు యోబు నోటి మాటతో నేను పాపము చెయ్యలేదు. యోబు చూడండి ఎంత గొప్పగా మాట్లాడదంటే, అతనికి వచ్చిన శ్రమలు అవన్నీ చూసి అబ్బా నువ్వు యథార్థతను విడిచిపెట్టావు అన్నా సరే, ఏం మాట్లాడుతున్నావు? ఆయన మనకు సంతోషం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. ఓకే, అప్పుడు సంతోషించాం, ఉల్లాసించాం. కానీ ఇప్పుడు కష్టం వచ్చింది. అట్లా అని చెప్పి ఆయన దూషిస్తామా? అట్లా అని చెప్పి ఆయన వ్యతిరేకిస్తామా? అట్లా చేస్తే పరీక్షలో నిలబడం. శద్రక్ మెషక్ అబేద్నెగోరు పరీక్షలు వచ్చినప్పుడు అబ్బా దేవుడా వెజిటేబులే కదా తింటాం, అందరం మంచి మటన్ చికెన్ అన్ని తింటున్నారు, అవన్నీ విగ్రహాలకు పూజించి తెచ్చారని మేము రిజెక్ట్ చేసినాం, నువ్వేంటా ఎట్టా చేస్తున్నావు మాకు అన్నారా? అనలే. పరీక్షలో నిలబడ్డారు. వాళ్ళ గట్టితనం తెలియబడింది. వాళ్ళు విశ్వాసంలో పెరిగారు, ఉన్నత స్థాయికి వెళ్ళారు. కాబట్టి